హాయ్ అండి, వెల్కమ్ టు ఓమ్స్ ఇషా టారో గైడెన్స్. నా పేరు సునీత, ప్రొఫెషనల్ టారో రీడర్ అండ్ లైఫ్ కోచ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? మీకు ఎప్పుడు కూడా యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఉండాలి. అండ్ అలాగే మీరు కూడా ఎప్పుడు మీ లైఫ్లో పాజిటివ్గా నిర్ణయాలు తీసుకొని మీ లైఫ్లో ముందుకెళ్ళాలని నేను యూనివర్స్ని కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు మీకు లవ్ అండ్ రిలేషన్షిప్ రీడింగ్లో మీకు మీ వ్యక్తికి మధ్యలో ఉన్న కమ్యూనికేషన్ గ్యాప్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మీకు ఫ్యూచర్లో ఏం జరుగుతుంది, యూనివర్స్ ఏం ఆన్సర్ ఇస్తున్నారు అని తెలుసుకోవడానికి మీరు ఈ టారో రీడింగ్ ద్వారా తెలుసుకుందామన్న ఉద్దేశంతోనే ఈ వీడియోస్ చూస్తున్నారు కదా. అండ్ అట్ ద సేమ్ టైం మీరు హీల్ అవుతున్నారు కూడా. మీకు వచ్చే ఆ పాజిటివ్ పాజిటివ్ ఆన్సర్స్ అంటే అవి మీకు ఏవైతే రియల్గా మీ లైఫ్లో జరగబోతున్నాయో వాటి గురించి కూడా మీకు ఆన్సర్స్ రావడం ద్వారా కూడా మీరు హీల్ అవుతున్నారు. చాలా హ్యాపీగా కూడా కొంచెం పాజిటివ్గా మారడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు ఇది వచ్చేసి కంప్లీట్గా జనరల్ రీడింగ్ అండి, మర్చిపోవద్దు. అండ్ అలాగే ఇది పర్సనల్ రీడింగ్ మీరు తీసుకోండి. మీ లైఫ్లో మీకు ఏదైనా సిచ్యువేషన్స్ బాగాలేకపోతే మీరు రిలేషన్షిప్ పరంగా మీకు ఎలాంటి ఫ్యూచర్ ఆన్సర్స్ కావాలన్నా కూడా మీ రిలేషన్షిప్పే కాదండి, మీరు భవిష్యత్తులో మీరు ఏం తెలుసుకోవాలన్నా సరే డివైన్ కార్డ్స్ ద్వారా ఈ టారో కార్డ్స్ ద్వారా కూడా మీరు తెలుసుకోవచ్చండి. నో ప్రాబ్లం ఎట్ ఆల్. బట్ ఇట్ ఈస్ ఏంటి ఛార్జబుల్ అండి. వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేస్తే నేను మీకు తప్పకుండా రిప్లై చేస్తాను. కొంచెం లేట్ చేసినా సరే, వేరే రీడింగ్స్లలో ఉండి కొంచెం లేట్ అయినా సరేనండి, నేను కంపల్సరీ మీకు రిప్లై చేస్తాను. అండ్ అందులో మీకు ఛార్జెస్ కూడా మీకు చెప్తాను, మీ పర్సనల్ రీడింగ్కి ఎంత అవుతుంది ఏంటనేది. ఓకేనా? సో ఫస్ట్ అయితే అసలు మీ వ్యక్తి, ఇప్పుడు మీకు దూరంగా ఉన్న మీ వ్యక్తి, కమ్యూనికేషన్ లేకనో లేదంటే మీకు దూరంగా ఉన్న మీ వ్యక్తి ప్రజెంట్ ఎలాంటి ఫీలింగ్స్తో మీ పైన, ఎలాంటి ఫీలింగ్స్తో, లవ్ ఫీలింగ్స్తో ఉన్నారో చూద్దాము. లవ్ ఫీలింగ్సా కాదండి, అసలు ఈ ఫీలింగ్స్ ఏమున్నాయి, మీ పైన ఎలాంటి ఉద్దేశాలు ఉన్నాయనేది చూద్దామండి. ఓకేనా? సో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ రీడింగ్ ఏదైతే ఉందో ఇది మీకు పాజిటివ్గా వస్తే మీరు క్లెయిమ్ చేసుకోండి. ఓకేనా అండి? యూనివర్స్ కైండ్లీ కనెక్ట్ మీ ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ దేర్ పార్ట్నర్. ఇప్పుడు వీళ్ళ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ప్రజెంట్ వీళ్ళ గురించి ఏ విధంగా ఆలోచిస్తున్నారు, వీళ్ళని ఇష్టపడుతున్నారా లేదా, అసలు వీళ్ళ మనసులో వీళ్ళ పైన ఎలాంటి ఉద్దేశాలతో ప్రజెంట్ ఉన్నారు. కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్. వ్యూవర్స్ యొక్క పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ప్రజెంట్ వీళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు. నా కార్డ్స్ పడిపోతున్నాయి. ఎనీవే మళ్ళీ ఒకసారి ఫైనల్గా షఫుల్ చేసి అయితే నేను తీసుకుంటానండి. కైండ్లీ కనెక్ట్ మీ ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ దేర్ పార్ట్నర్. సో బాగా జారిపోతున్నాయండి, మళ్ళీ ఒకసారి షఫుల్ చేస్తాను. వ్యూవర్స్ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ప్రజెంట్ వీళ్ళ గురించి ఎలాంటి ఆలోచనలు చేస్తున్నారు, ప్రజెంట్ వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారా లేదా, అసలు ఆలోచిస్తే ఏం ఆలోచిస్తున్నారు, అసలు వీళ్ళ మనసులో వీళ్ళపైన ఎలాంటి ఒపీనియన్స్ ఉన్నాయి ప్రజెంట్. కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్. వ్యూవర్స్ మనసులో ఉన్న వ్యక్తి వీళ్ళ గురించి ఏ విధమైన ఆలోచనలు చేస్తున్నారు. కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. నేను ఒకసారి ఫైనల్గా తీస్తానండి. కార్డ్స్ అయితే అయిపోయినాయి, షఫుల్ చేసేస్తున్నాను. మీ వ్యక్తి ఎవరైతే మీరు ఇష్టపడుతున్నారో మీ పార్ట్నర్ మిమ్మల్ని ఎలాంటి మనస్తత్వంతో మిమ్మల్ని చూస్తున్నారో చూద్దాం. సో నేను షఫుల్ చేసేటప్పుడు ఆల్రెడీ పడిపోతున్నాయండి కార్డ్స్. సో ఇక్కడ లవ్ ఉంది, ప్యారడైజ్ ఉంది, అండ్ ద గ్రిమ్ రీపర్ అంట అది కూడా ఉంది. సో ఓవరాల్గా అయితే ఒకసారి చూద్దాము. లవ్ అంటే ఇక్కడ మీ పర్సన్ అయితే మిమ్మల్ని ఇష్టపడుతున్నారండి. నౌ అన్కండిషనల్ లవ్, సెల్ఫ్ లవ్. ఓకే, సెల్ఫ్ లవ్ అండ్ వన్నెస్, ప్యాషన్, ఎఫెక్షన్, అట్రాక్షన్. సో ఇక్కడ మీ పర్సన్ మీ పైన చాలా ఎఫెక్షన్గా ఉన్నారంట, ప్యాషనెట్గా ఉన్నారంట. మీ లవ్లో మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారు, నో డౌట్ ఎట్ ఆల్. ఎందుకంటే మీ ప్రేమ ఏదైతే ఉందో అందులో మీరు గడిపిన ఆ జీవితంని వీళ్ళు ఎప్పటికీ కూడా మర్చిపోలేరు. ఖచ్చితంగా మిమ్మల్ని బాగా ఇష్టపడుతున్నాను అనేసి చెప్తున్నారు మీ పర్సన్. సో లవ్ అయితే ఉందండి మీకు మీ పర్సన్కి మధ్యలో. ప్రేమలో మీ వ్యక్తి అయితే మిమ్మల్ని లవ్ చేస్తున్నారన్న ఆ ఎక్స్ప్రెషన్స్ మీకు ఈ కార్డ్స్లో వచ్చిందని బట్టి మీకు అర్థమైపోతుంది. నెక్స్ట్ ప్యారడైజ్ అని అంటే హ్యాపీనెస్, ఎక్స్పాన్షన్, జాయ్, ప్లేఫుల్నెస్. ఓకే, వన్నెస్, ఎంజాయింగ్ ఈచ్ అదర్. సో ఇది మీ పర్సన్ కోరుకుంటున్నారు మీ నుంచి. సో మీ నుంచి అంటే మీతో ఉంటే ఒక స్వర్గం ఉంది అన్నట్టే అర్థం చేసుకోవచ్చండి. ఇక్కడ ఏంటంటే మీతో ఉన్నప్పుడు కంప్లీట్లీ ఒక హ్యాపీనెస్ అంట, ఓపెన్నెస్ అంట, అన్నీ అండి, జాయ్, ఎక్స్ప్రెషన్, అంటే వాళ్ళ మనసులో ఉన్న మాటలు మీకు చెప్పుకోవడము, ఎంజాయ్ చేయడం. మీతో ఉన్నప్పుడు చాలా ఎంజాయింగ్గా ఉంటుంది నా లైఫ్ అని చెప్పేసి అనుకుంటున్నారు మనసులో. నీతో ఉన్నప్పుడు ఆ ఎంజాయ్మెంట్ ఏదైతే ఉందో అది మిస్ అవుతున్నానని కూడా మీరు అర్థం చేసుకోవచ్చు అండి. ద రిలేషన్షిప్ ఈజ్ ఓవర్, నో సెకండ్ ఛాన్సెస్. గ్రో అండ్ ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్. గ్రో అండ్ ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్ అంటే కొద్ది మందికి అయితే ఇక్కడ ప్రేమ ఉన్నా మీతో ఉన్నప్పుడు సుఖంగా ఒక మంచి సంతోషంగా ఉన్నా సరే
నో సెకండ్ ఛాన్స్. మళ్ళీ మన మన లైఫ్లో ఇప్పుడున్న మన రిలేషన్షిప్ ఎండ్ అయిపోయింది అని చెప్పేసి వాళ్ళ మనసులో అనుకుంటున్నారు. కాకపోతే డివైన్ ఏం డిసైడ్ చేస్తుంది అనేది మన చేతిలో ఉండదండి. ఇప్పుడు మేబీ వీళ్ళ మనసులో ఈ రోజుకి ఇలాంటి భావనలు వాళ్ళ మనసులో ఉన్నా సరే, భవిష్యత్తులో ఏం జరుగుతుంది ఏంటి అనేది మనకి టారో కార్డ్స్ ద్వారా మనం తప్పకుండా తెలుసుకుందాము. ఇక్కడైతే మీ వ్యక్తికి 100% to 200% ప్రేమ అయితే కనిపిస్తుంది, లవ్ ఉందని చెప్తున్నారు. అండ్ మీతో ఉంటేనే వాళ్ళకు ఆ సంతోషం, ప్యారడైజ్ అంటే ఏంటండి, స్వర్గం. సో మీతో ఉంటేనే వాళ్ళకి ఒక స్వర్గంలో ఉన్న ఫీలింగ్ ఉందని కూడా క్లియర్గా చెప్తున్నారు. సో ఇప్పుడు అసలు మీ వ్యక్తి ఏమైనా ఇబ్బంది పడుతున్నారా? ఇప్పుడు మీకు దూరం అయిపోయిన తర్వాత వాళ్ళ జీవితంలో ఇబ్బందులు ఏమైనా పడుతున్నారా? వాళ్ళు అంటే ఎలా అంటే మీతో దూరమైన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు మిమ్మల్ని వదిలేసి, లేదనంటే మీతో మాట్లాడట్లేదు అని అంటే ఖచ్చితంగా వాళ్ళు ఒక ఒక ప్రయారిటీ పెట్టేసుకొని వెళ్తారు కదండి. అంటే ఒక డెసిషన్ తీసుకొని వెళ్తున్నారని అంటే వాళ్ళకు ఒక ఆప్షన్ ఉంటుంది. మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయినా సరే నువ్వు ఉన్నా లేకున్నా నాకేం ఫరక్ పడదు అంటారు కదా. అట్లాగా వాళ్ళ మనసులో మేబీ మిమ్మల్ని దూరం చేసుకున్నా నాకేం ఇబ్బంది లేదు అన్న ఉద్దేశాలతోనే వెళ్ళిపోతారు కదా. సో ఇప్పుడు మరి నిజంగానే వాళ్ళు సంతోషంగానే, మరి వాళ్ళు అనుకున్న విధంగానే వాళ్ళ జీవితం ఉందా లేదా, ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా ఏంటి అనేది మనం చూద్దాం. సో ఇప్పుడు మన వ్యూవర్స్ మనసులో ఉన్న వ్యక్తి పార్ట్నర్ ఈ ప్రస్తుతం ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు, నాకు కరెక్ట్గా గైడెన్స్ ఇవ్వండి యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఏంజల్స్, థ్యాంక్ యూ ఏంజల్ డివైన్. సో ఇప్పుడు మీకు క్లియర్గా చెప్తాను మీ వ్యక్తి ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో. వ్యూవర్స్ యొక్క మనసులో ఉన్న పర్సన్ ప్రస్తుతం ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళు సంతోషంగానే గడుపుతున్నారా టైం, లేదంటే ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా? కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్. ద మూన్ వచ్చిందండి. సో ద మూన్ కార్డ్ అని అంటే లుకింగ్ ఫర్ ఆపర్చునిటీ, లుకింగ్ ఫర్ ఆపర్చునిటీ అండ్ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ నుంచి బయటపడాలని ఆలోచిస్తున్నారండి. అంటే ఇప్పుడు ఏదో సమ్ ప్రాబ్లమ్స్లలో అయితే 100% ఉన్నారు, బాధపడుతున్నారు, ఒంటరిగా ఉన్నారు. అండ్ అలాగే ఇమోషనల్గా కూడా ఎవరికి చెప్పుకోలేని పరిస్థితులలో కూడా కనిపిస్తున్నారు మీ పర్సన్. అంటే షేర్ చేసుకోవడానికి కూడా వీళ్ళతో ఎవరు లేరండి. అంటే అప్పుడు మీతో ఉన్నప్పుడు ఉన్న బాండింగ్ ఏదైతే మీరు ఇచ్చారో వాళ్ళకున్న చనువు అనొచ్చు, లేకపోతే ఒక దగ్గరతనం అనొచ్చు, ఒక ఇమోషనల్ బాండింగ్ అనొచ్చు. సో మీరు చూపించిన ప్రేమ వీళ్ళకి ఇప్పుడు దక్కడం లేదండి. ఎవరితో కూడా వాళ్ళకి రిలేషన్షిప్లో సంతోషంగా కనిపించడం లేదు. ఒకవేళ వీళ్ళు ఎవరితోనైనా ఉన్నా సరే మీతో ఉన్న బాండింగ్ అనేది అయితే మిస్ అవుతున్నారు. ఆ బాండింగ్లో మీకు షేర్ చేశారు తప్ప వేరే వాళ్ళకి షేర్ చేసుకున్న పట్టించుకునే వాళ్ళు లేరు, అంటే అర్థం చేసుకునే వాళ్ళు లేరు. దానివల్ల ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఒక పాజిటివ్ లైఫ్ కోసం చూస్తున్నారు. అంటే ఈ జీవితం నుంచి బయటపడడానికి ప్రయత్నిస్తున్నారు, ఆలోచిస్తున్నారు. ఎలా బయటపడాలా, నేను ఎందుకు ఇలాగ నా జీవితం అయ్యింది, నేను ఎప్పుడూ అంటే పాజిటివ్గా నా లైఫ్లోకి నేను వెళ్తాను, టైం కోసం ఎదురు చూడటం అంటాం కదా. సో ఇప్పుడు వాళ్ళు చేసేది కూడా ఏం లేదండి. ఎందుకంటే వాళ్ళు ఒక డెసిషన్ తీసుకున్నారు, వాళ్ళు ఒక నిర్ణయం తీసుకొని మీ నుంచి దూరం అయిపోయిన తర్వాత వాళ్ళు వాళ్ళ లైఫ్లో వాళ్ళు సెటిల్ అయిపోవాలనో, లేకపోతే మీకు మీ పైన కోపంతో దూరంగా వెళ్ళిపోయడమో ఏదో జరిగింది. బట్ ఇప్పుడు ఏంటంటే ఉన్న ఈ టైంలో వాళ్ళకి ఏది కూడా ఒక పాజిటివ్గా లేదు, సంతోషంగా లేదు, హ్యాపీనెస్ లేదు. మేబీ మిమ్మల్ని మిస్ అవుతూ కూడా బాధపడచ్చు, లేకపోతే ఇప్పుడున్న ప్రజెంట్ వాళ్ళు ఏదైతే అనుకుని వెళ్ళారో అక్కడ వాళ్ళు పడుతున్న ఇబ్బందులు కూడా అనొచ్చు. ఓవరాల్గా అయితే ఇక్కడ చూస్తే నరకంలో ఉన్నారని అయితే క్లియర్గా కనిపిస్తుంది. ఇందాక మీతో ఉన్నప్పుడు ప్యారడైజ్ స్వర్గం ఉంటే ఇక్కడ వీళ్ళకి ఒక నరకంలోకి వెళ్ళిపోయారని వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. అండ్ ఇక్కడ ఇంకోటండి 6 ఆఫ్ స్వార్డ్స్. ఇక్కడ మీ వ్యక్తి ఏంటంటే 6 ఆఫ్ స్వార్డ్స్ అని అంటే నథింగ్ బట్ డామినేషన్ అండి. ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని ఒక డామినేషన్ అంటే మీరు బాధ్యత గల వ్యక్తి అని వీళ్ళు అనుకుంటున్నారు. మీరు ఒక బాధ్యత గల వ్యక్తి, వీళ్ళు కూడా ఒక బాధ్యత గల వ్యక్తి. అయితే వీళ్ళు ఏంటంటే రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కూడా మీ పైన వదిలేసి వాళ్ళు మాత్రం వాళ్ళ దారి వాళ్ళు చూసుకున్నారండి. సో ఇక్కడ వీళ్ళు ఏంటంటే మీరు ఇప్పుడు ఎంత ఇబ్బంది పడుతున్నారో, మీరు ఎంత బాధపడుతున్నారో, మీరు పడ్డ ఇబ్బందులు ఏంటి అనేది ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారనమాట. అండ్ అట్లాగే ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే మీతో ఉన్న పర్సన్స్ని గుర్తు చేసుకుంటున్నారు. అంటే మేబీ పిల్లలు ఉండొచ్చు, మీతో ఉన్న పర్సన్స్ ఎవరైనా ఉండొచ్చు, వాళ్ళని ఇప్పుడు గుర్తు చేసుకోవడము, వాళ్ళతో ఇప్పుడు వాళ్ళకి దూరంగా అయిపోయారన్న ఫీలింగ్ కనిపిస్తుందండి. అర్థమైందా? సో మీకు మీతో ఉన్న పిల్లలు, ఒకవేళ మ్యారేజ్ అయ్యి ఉండి పిల్లలు ఉంటే కనుక పిల్లలండి, వాళ్ళని మిమ్మల్ని మిస్ అవుతున్నారని మీరు అర్థం చేసుకోండి. లేదనంటే ఇప్పుడు ఏదైతే మీతో మీ పిల్లలతో వాళ్ళు భవిష్యత్తు చూసారో ఆ భవిష్యత్తులో ఇప్పుడు వాళ్ళు ఈ ప్లేస్లో లేరన్న ఫీలింగ్ కూడా కనిపిస్తుంది వాళ్ళకి. ఓకేనా? సో ఇది మ్యారేజ్ అయిన వాళ్ళ గురించి వీళ్ళ ఆలోచనలు అండి. ఇంకొకటి ఏంటంటే కొద్దిమంది మీతో భవిష్యత్తులో పెళ్లి చేసుకొని మీ భవిష్యత్తులో మీకు ఒక సపోర్టింగ్గా ఉండాలి, మీకు అన్ని రకాలుగా మీకు
ఆ ప్రేమ అందించాలి అన్న ఉద్దేశ్యం ఒకప్పుడు మీకు ఒక ప్రామిసెస్ కూడా చేసుంటారు కదా. సో మీరు ఎనీ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళైనా సరేనండి. సో మీతో ఆ సపోర్టింగ్ అంటే ఒక పంచుకోవాలి. మీకు మోరల్ సపోర్ట్ ఇవ్వాలి. మీకు ఒక భవిష్యత్తు ఇవ్వాలి. మీకు అన్ని రకాలుగా తోడుగా ఉండాలని అని మీకు చెప్పిన ఈ వ్యక్తి ఇప్పుడు మిమ్మల్ని ఒంటరిగా చేసి వెళ్ళిపోయాను అన్న బాధ కూడా పడుతున్నారండి ఇప్పుడు. ఇంకా ఏమనుకుంటున్నారు అంటే, ఇక్కడ మీ వ్యక్తి 7 ఆఫ్ వ్యాండ్స్. సో 7 ఆఫ్ వ్యాండ్స్ అని అంటే ఇక్కడ మీ వ్యక్తి ఏది చేసినా సరేనండి ఏదో ఒకటి అడ్డం రావడం అయితే జరుగుతుందండి. అంటే ఇక్కడ మీ వ్యక్తి ఏమనుకుంటున్నారంటే మిమ్మల్ని మీ నుంచి దూరం అయిపోయిన తర్వాత లేకపోతే మీతో కమ్యూనికేషన్లో లేకపోవడం వల్ల అన్ని రకాలుగా అన్నీ సాధించవచ్చు. లేకపోతే వీళ్ళు మీతో లేకపోతే ఏముందిలే నా భవిష్యత్తులో నాకు అన్ని మంచి జరుగుతాయి అని అనుకున్న వ్యక్తి ఇప్పుడు ఏ ప్రయత్నం చేసినా సరే ఏదో ఒక రకంగా అడ్డంకాలు అంటే ఆటంకాలు అయితే వస్తున్నాయి. వీళ్ళని ముందుకు వెళ్ళనివ్వడం లేదు. వీళ్ళతో ఉన్న పర్సన్స్ కూడా కొద్దిమంది ఇక్కడ వీళ్ళ పర్సన్సే వీళ్ళకి అడ్డుగా మారుతున్నారు. అండ్ ఇంకా వీళ్ళు మీ భవిష్యత్తులో మీతో ఒక రిలేషన్షిప్లోకి రావాలి అని వీళ్ళు అనుకున్నా సరే వీళ్ళందరూ కూడా అడ్డుపడడం కూడా జరుగుతుంది. ఎవరో ఒకళ్ళండి, ఒకరుండొచ్చు, ఇద్దరుండొచ్చు, ముగ్గురుండొచ్చు, లేకపోతే అసలు పర్సన్సే లేకపోయినా సిచ్యువేషన్స్ అని కూడా చెప్పొచ్చు. అంటే వీళ్ళు ప్రయత్నం చేస్తున్నా సరే వీళ్ళు ఒకటే బాధపడుతున్నారు ఏంటంటే నాకు నిన్ను చూడాలని ఉంది, నాకు నీతో రిలేషన్షిప్లోకి వెళ్ళాలని ఉంది, నీతో భవిష్యత్తులో ముందుకెళ్ళాలని ఉంది, ఇంకా ముందు ముందు నీతో లైఫ్ టైం ఉండాలని ఉంది. నేను చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నాను. మన ఇద్దరం కలిసి ఉంటే ఎలా ఉండాలో భవిష్యత్తు దాని గురించి కూడా నాకు ఒక ప్రణాళికలు ఉన్నాయి, నేను ఆలోచించుకున్నాను, నీతో ఉండాలని నాకు అనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ నాకు కొన్ని ఆటంకాలు అయితే కనిపిస్తున్నాయి, ఆటంకాలు ఉన్నాయి. వీటిని దాటి నేను రాలేనని చెప్పేసి కూడా బాధపడుతున్నారండి. వీటన్నిటిని దాటుకొని నేను రావాలన్నా కూడా నేను రాలేకపోతున్నాను అని బాధపడుతున్నారు. ఇక్కడ పర్సన్సే ఉండొచ్చు, లేదనంటే సిచ్యువేషన్సే ఉండొచ్చు. నేను చెప్పినట్టు బాటమ్ ఆఫ్ ద డెక్ ఇక్కడ వచ్చేసి పేజ్ ఆఫ్ వైండ్స్. అంటే మీ పైన వీళ్ళకి మంచి ఉద్దేశాలే ఉన్నాయండి. మీ పైన ఎలాంటి పైకి మేబీ మీ ఇద్దరికి మేబీ గొడవలు జరుగుండొచ్చు, లేకపోతే మీకు మనస్పర్ధలు జరుగుండొచ్చు, కానీ వీళ్ళు మాత్రం మీ పైన కంప్లీట్గా ఒక పాజిటివ్ మైండ్తోనే ఉన్నారండి. అంటే మీ పైన ఇమోషనల్ బాండింగ్ ఉంది, మీ పైన ప్రేమ ఉంది, మీ పైన ఇట్లాంటి దురుద్దేశాలు లేకపోతే ప్రేమ లేకుండా ఏదో మోసం చేయాలని అనుకోవడాలు ఇట్లాంటివి లేవండి. మీ పర్సన్ అయితే చాలా జెన్యున్ పర్సన్, చాలా జెన్యున్గా కూడా ఆలోచనలు చేస్తున్నారు. మీ గురించి ఎప్పుడైనా ఆలోచించినా కూడా మీ వాళ్ళు పాజిటివ్గానే ఆలోచిస్తున్నారండి, నెగిటివ్గా అయితే ఆలోచించట్లేదు. అండ్ దట్టు ఇంకోటి ఏం ఆలోచిస్తున్నారంటే మీ లైఫ్లోకి రావాలన్న ఉద్దేశం కూడా వీళ్ళకి స్ట్రాంగ్గా ఉందని కూడా చెప్తున్నారండి. ఏంటంటే నాకు నిన్ను మిస్ చేసుకోవడం అయితే ఇష్టం లేదు, నీతో ప్రేమగా ఉండాలని నాకు కూడా కనిపిస్తుంది. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల వల్ల 4 ఆఫ్ కప్స్ చూసారా. సో ఇమోషనల్గా మీకు దూరం అయిపోయారని చెప్పేసి వీళ్ళు క్లియర్గా అర్థమవుతుంది. సో 10 ఆఫ్ వ్యాండ్స్ అని అంటే ఇక్కడ చాలా బరువు బాధ్యతలు మీ పర్సన్ మోస్తున్నారండి. ఇక్కడ మిమ్మల్ని దూరం చేసుకోవడము ఒకప్పుడు మీకు మేబీ మీరు భారంగా అనిపించినా సరే, లేదంటే మిమ్మల్ని తప్పించుకోవడం కోసం కూడా మీకు ఎన్నో మాటలు కూడా చెప్పుంటారు. చెప్పడం వల్ల కూడా ఏంటంటే ఇక్కడ వీళ్ళు ఇప్పుడు బాధపడుతున్నారు, రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. నేను మోసం చేశానన్న ఉద్దేశం నాకు లేకపోయినా సరే నాకున్న పరిస్థితుల వల్ల నేను నీకు అబద్ధం చెప్పాను, కొన్ని అబద్ధాలు కూడా చెప్పాల్సి వచ్చింది. అండ్ నీకు చేసిన ప్రామిసెస్ని కూడా నేను ఫుల్ఫిల్ చేయలేకపోయాను. ఇదంతా ఎందుకు జరుగుతుంది ఏంటంటే నా మనసులో ప్రేమ ఉన్నా సరే నేను నాకున్న రెస్పాన్సిబిలిటీస్ని బట్టి నేను నిన్ను వదిలేసి వెళ్ళిపోవాల్సి వచ్చిందని చెప్పి మనసులో బాధపడుతున్నారు మీ పర్సన్. అండ్ ఇక్కడ వీళ్ళు పరిస్థితులు కూడా ఎంత రెస్పాన్సిబిలిటీస్ ఎంత ఓవర్ బర్డన్గా ఉన్నాయంటే తప్పని పరిస్థితుల్లో వీళ్ళు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారని చెప్పేసి కూడా మనసులో బాధపడటం కూడా జరుగుతుంది కొద్దిమంది. 4 ఆఫ్ వీల్స్ అని అంటే ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే అండి పొసెసివ్ ఫీలింగ్ ఉంది, కొంచెం మనీ మైండెడ్ కూడా కొద్దిమంది కనిపిస్తున్నారు. అండ్ కొద్దిమంది ఏంటంటే క్లియర్గా నువ్వు నాకు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తే మాత్రమే నేను నీ దగ్గరికి నేను రాగలను అన్న సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫైనాన్షియల్లీ మీ దగ్గర స్టేటస్ లేదని చెప్పేసి కూడా కొద్దిమంది వెళ్ళిపోతున్నారు. ఇదంతా కొద్దిగా మనీ మైండెడ్ పర్సన్స్ అండి. జెలస్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే మీరు వీళ్ళకంటే కొంచెం మంచి సిచ్యువేషన్లలో ఉన్నా సరే వీళ్ళకి ఏంటంటే తట్టుకోలేరండి. అంటే మీకంటే వాళ్ళకంటే ఎక్కువగా ఉన్నందుకు కూడా వీళ్ళు ఆ బాధ అనేది వ్యక్తం చేస్తున్నారు. నువ్వు నాకంటే నీకేంటి, నేను లేకపోయినా సరే నీకు అన్నీ ఉన్నాయిగా, మంచి జాబ్ ఉంది, లేకపోతే మంచి ఇది ఉంది, లేకపోతే అది ఉంది ఇది ఉంది, ఓవరాల్గా చూసుకుంటే నీకు అన్ని రకాలుగా నీకు బాగానే ఉన్నావు కదా, సో నేను ఉండాల్సిన అవసరం నీకు లేదు, సో నా అవసరం నీకేంటి, అట్లాగా కూడా మనసులో ఆలోచించుకుంటున్నారు కొద్దిమంది అండి. ఇక్కడ చూడండి మీకు ఇమోషనల్గా దూరం అయిపోయినందుకు, మీ ప్రేమకి దూరం అయిపోయినందుకు ఇప్పుడు బాధపడుతున్నారు, చింతిస్తున్నారు. అరే ఇలా ఎందుకు చేశాను, తొందరపడ్డాను, నేను కొంచెం ఆలోచించాల్సింది, నేను ఎందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నాను, దీనివల్ల నాకు
ఒరిగింది ఏంటి, నేను ఎందుకు అనవసరంగా ఇలాంటి పిచ్చి నిర్ణయాలు తీసుకున్నానని చెప్పి ఇప్పుడు బాధపడుతున్నారు మీకు దూరం అయిపోయిన తర్వాత. అంటే మనసులో ప్రేమ ఉంది అన్నీ ఉన్నా సరేనండి, ఏవో ఒకటి చెప్పి మీకు వీళ్ళు దాటేశారు కదా, దానికి వాళ్ళు ఇప్పుడు బాధపడటం కూడా జరుగుతుందండి. సో ఇక్కడ మీ పర్సన్ అయితే ఇబ్బందులు పడుతున్నారు అని అంటే ఖచ్చితంగా పడుతున్నారండి, అన్ని రకాలుగా అయితే ఇబ్బందులు పడుతున్నారు. మిమ్మల్ని మోసం చేసిన దానికి కూడా వాళ్ళు పశ్చాత్తాపడడం కూడా జరుగుతుంది కదా. సో అందుకనే ఖచ్చితంగా మీకు దూరమైనందుకు వీళ్ళు ఇబ్బంది అయితే పడుతున్నారు. అండ్ ఇక్కడ మీ పర్సన్ ఇంతగా మరి మిమ్మల్ని బాధ పెట్టాను అన్న ఉద్దేశం ఉంది, ఓవర్గా బర్డన్స్ ఉన్నాయి నాకు, నన్ను క్షమించు అని చెప్పేసి వెళ్ళిపోయారు కొద్దిమంది. సో ఇలాంటి మరి పరిస్థితిలో ఉన్న మీ వ్యక్తి మరి ఎందుకు మీకు ప్రామిసెస్ చేసి దూరం అయ్యారు చెప్పేశారు. అయితే ఇప్పుడు మరి మీ వ్యక్తి మళ్ళా ఎలాంటి ఉద్దేశంతో మీ దగ్గరకు వస్తారు, అసలు వస్తున్నారా లేదా, వచ్చినా మీరు వాళ్ళని నమ్మొచ్చా లేదా, ఓకే అసలు మీ పర్సన్ని మీరు నమ్మొచ్చా లేదా. ఈ వ్యక్తి మీ ఎంపరర్ కనిపిస్తున్నారండి, కొంచెము ఫాదరీ ఫిగర్ మదర్ ఫిగర్ కనిపిస్తుంది కొద్దిమందికి, ఎందుకంటే వాళ్ళు ఆపుతున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళకి ఇష్టం ఉన్నా సరే వాళ్ళని దాటి వీళ్ళు రాలేరండి, క్లియర్ కట్గా కనిపిస్తుంది. సో డామినేషన్ అనమాట, మదర్ ఫాదర్ డామినేషన్ కొద్దిమందికి. సో యూనివర్స్ కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ అబౌట్ మై క్వశ్చన్. సో వ్యూవర్స్కి మనసులో ఉన్న ఆ వ్యక్తి జీవితంలో ఫ్యూచర్లో వీళ్ళ గురించి స్టక్ ఎనర్జీ కనిపిస్తుందండి ఇక్కడ. సో వీళ్ళ గురించి భవిష్యత్తులో గొడవలు కూడా కనిపిస్తున్నాయి. ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు భవిష్యత్తులో, వీళ్ళ గురించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, వీళ్ళ మనసులో ఉన్న వ్యక్తి వీళ్ళ గురించి భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నారు, అంటే వీళ్ళన్నిటిని తప్పించుకొని వస్తారా లేదా అనేది చూద్దామండి. సో యూనివర్స్ కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. వ్యూవర్స్ యొక్క మనసులో ఉన్న వ్యక్తి, వ్యూవర్స్ మనసులో ఉన్న లైఫ్ పార్ట్నర్ ఆర్ పార్ట్నర్, వీళ్ళు ఈరోజు కార్డ్స్ బాగా టకటక పడిపోతున్నాయి. సో కార్డ్స్ రీడింగ్ మీకు పర్ఫెక్ట్గా ఉంటుందండి, ఎనర్జీస్ అయితే చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. సో ఇక్కడ మీ వ్యక్తి ఏంటంటే కొద్దిగా తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నందుకు కూడా పశ్చాత్తాప పడుతున్నట్టు కనపడుతుంది. కార్డ్స్ టక్ పడుతున్నాయంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల కూడా మనం ఇబ్బందులలో పడ్డామని చెప్తున్నారు. సో ఫైనల్లీ నేను ఒకసారి షఫుల్ చేస్తానండి. ఇక్కడ మీ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ మీ గురించి ఇలా బాధపడిన తర్వాత ఎలాంటి నిర్ణయానికి రాబోతున్నారో చూద్దాం, వాళ్ళ మనసులో ఎలాంటి నిర్ణయానికి వస్తారో చూద్దాం. సో ఇక్కడ 7 ఆఫ్ స్వార్డ్స్ అండి. ఇక్కడ మీ వ్యక్తి చాలా బాధ్యతలు బరువులు లోపల ఒకటి పెట్టుకొని మీతో బయటికి మాత్రం ఏదో చెప్తూ గడుపుతున్నారని చెప్తున్నారు. ఫ్యూచర్లో కూడా ఏంటంటే మీకు కొద్దిమంది నమ్మక ద్రోహం కూడా చేశారండి, మోసం చేశారు మిమ్మల్ని, మ్యానిపులేట్ చేశారు మిమ్మల్ని. అండ్ హిడెన్ ఎజెండా ఉంది, అంటే మీతో కలవడంలో వాళ్ళకు ఒక దురుద్దేశం కూడా ఉందండి. ఏంటి ఆ దురుద్దేశం అంటే మేబీ మీ మనీ గురించి ఉండొచ్చు, లేదంటే మిమ్మల్ని మోసం చేసే ఉద్దేశంతోనే మీకు దగ్గర అయి ఉంటారు ఇమోషనల్గా, ఓకేనా. డామినేషన్ చెప్పాను కదా. సో ఇక్కడైతే కొద్దిమంది హిడెన్ ఎజెండాస్ చాలా ఉన్నాయండి, వీళ్ళు మ్యానిపులేటివ్ పర్సన్స్ కూడా ఉన్నారు. అండ్ ఓవరాల్గా అయితే ఇక్కడ చూసుకుంటే మనకు బాటమ్ ఆఫ్ ద డెక్లో మీకు ఫ్యూచర్లో చాలామంది మోసం చేసే పరిస్థితులే కనిపిస్తున్నాయి ఇక్కడ. అందుకని ఇక్కడ వచ్చింది కదా, ఏమంటున్నారు ఇక్కడ, ద రిలేషన్షిప్ ఈజ్ ఓవర్ అని అంటున్నారు ఇక్కడ, ఓకే. ప్రేమ ఉంది అన్నీ ఉన్నాయి అవన్నీ చూపించారు, కొద్దిమంది నటించారు, రిలేషన్షిప్ ఈజ్ ఓవర్ అంటున్నారు. అండ్ ఇక్కడ కూడా కార్డు మనకి మోసం చేస్తున్నారు, ఓకేనా. మిమ్మల్ని మాయమాటలు చెప్పి లేకపోతే ఒకప్పుడు ప్రేమగా ఉన్నా సరే ఇప్పుడు మాత్రం నేను ఆ బాధ్యతను తీసుకోలేనని క్లియర్గా చెప్పేస్తున్నారండి మీకు. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ పర్సన్ ఫ్యూచర్లో మంచి ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉన్నవాళ్ళు, ఎవరైతే మంచి పొజిషన్లో ఉన్నవాళ్ళు వాళ్ళ గురించి చూస్తున్నారు అనమాట. అంటే మీకంటే కూడా ఇంకా బెటర్ పర్సన్ని వీళ్ళు లైఫ్లో పొందాలనే ఆలోచనలతో మీ పర్సన్ ఉన్నారు. అండ్ క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ అని అంటే ఇక్కడ థర్డ్ పర్సన్ అండి. ఇక్కడ ఏంటంటే మీ పర్సన్తో పాటు వేరే పర్సన్ ఇన్వాల్వ్మెంట్ కూడా కనిపిస్తుంది మీ పర్సన్ జీవితం పైన, మీ జీవితం పైన. ఎందుకంటే ఇక్కడ కొద్ది మంది డిపెండెంట్ ఉన్నారండి, అంటే వాళ్ళ పేరెంట్స్ మీద డిపెండెంట్, లేకపోతే ఒక ఫ్రెండ్స్ కొలీగ్స్, లేదంటే ఎవరైనా థర్డ్ పార్టీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద వీళ్ళ జీవితం అనేది డిపెండ్ ఉంది. అంటే వాళ్ళు నిర్ణయాలను బట్టే వీళ్ళ జీవితం నడుస్తుంది ఇప్పుడు భవిష్యత్తు. సో ప్రేమలున్నా ఏమున్నా ఏం చేసుకుంటారండి, ఒకవేళ పర్సనే రాకపోతే వాళ్ళు కొద్దిమంది వాంటెడ్లీ మిమ్మల్ని మోసం చేసిన ఇక్కడ ఏంటంటే వాళ్ళ భవిష్యత్తు ద సన్ అంటే వాళ్ళ బ్రైట్ ఫ్యూచర్ గురించి ఆలోచించుకుంటున్నారండి. ఇక్కడ
ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు మీ పర్సన్ అంటే వాళ్ళ జీవితంలో ముందుకెళ్ళడానికి ఏవైతే వాళ్ళకి బాగుంటాయో ఆ లైఫ్లోకే వెళ్ళాలని చూస్తున్నారు. ఇక్కడ ద సన్ కార్డ్ అంటే ఒక కొత్త బిగినింగ్ చేయాలనుకుంటున్నారు, న్యూ బిగినింగ్. వాళ్ళ జీవితంలో ఒక కొత్త జీవితంలోకి వెళ్ళాలని వీళ్ళు ఆలోచనలు చేస్తున్నారు. ఇక్కడ చూడండి చాలా పొసెసివ్ ఉన్నారు వీళ్ళు. 4 ఆఫ్ పెంటికల్స్ అని అంటే వెరీ పొసెసివ్ పర్సన్. ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే మనీ మైండెడ్ కొద్దిమంది ఉన్నారని చెప్పాను కదా. సో ఇక్కడ ఏంటంటే ఎంతసేపు మీరు డబ్బులు సహాయం చేస్తున్నందుకు మాత్రమే మీ జీవితంలోకి రావడం, మళ్ళీ వచ్చినా కూడా ఈ మనీ కోసమే మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఎంతసేపు మిమ్మల్ని తప్పు పట్టడం, మిమ్మల్ని తొక్కేయడం చూడడం, మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడడం, ఇవన్నీ చేయడము ఫ్యూచర్లో కూడా వీళ్ళు ఏంటంటే ఈ డామినేషన్ ఎప్పటికి కూడా ఈ పర్సన్ ఎప్పుడైతే మీరు చెప్పినట్టు వింటారో, వీళ్ళ నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు మీరు పాటిస్తారో, మీరు ఓకే చెప్తారో అప్పుడే మీ లైఫ్లోకి వస్తానని చెప్పి కూడా బెదిరించే అవకాశాలు ఫ్యూచర్లో. అండ్ ఇక్కడ చూడండి ద ప్రపోజల్, ఇది వచ్చేసి 6 ఆఫ్ కప్స్. సో 6 ఆఫ్ కప్స్ అంటే ఇక్కడ ఇది పాస్ట్ లైఫ్ గురించి ఆలోచించడం అండి. పాస్ట్ లైఫ్లో గురించి ఆలోచించడం అండ్ అట్ ద సేమ్ టైం కొద్దిమంది అయితే ఇక్కడ కేరింగ్. ఇప్పుడు మీరు మ్యారీడ్ అనుకోండి, మదర్ ఫాదర్ మీరు, ఓకే, ఫర్ సపోజ్ చిల్డ్రన్స్ కోసమైనా సరే ఇక్కడ మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చే అవకాశాలు అండి, ఓకేనా, మ్యారేజ్ అయిన వాళ్ళకైతే. అదే అన్మ్యారీడ్ పీపుల్ ఉన్నారనుకోండి, మోస్ట్లీ ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఒక న్యూ బిగిన్ చేయొచ్చు, కొత్త ప్రపోజల్ తీసుకోవచ్చు, వేరే పర్సన్ లైఫ్లోకి వెళ్ళిపోవచ్చు, ఇలాంటివి జరుగుతుంటాయి. అండ్ ఇలాగే థర్డ్ పర్సన్ రిలేషన్షిప్లో ఉన్నారనుకోండి, ఈ పర్సన్ ఏంటంటే మీ పర్సన్ మీకంటే కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ వేరే పర్సన్స్కి ఇవ్వడం అనండి. అంటే మిమ్మల్ని పక్కన పెట్టేసి, ఎందుకంటే ఇక్కడ ఎక్కడ కూడా మీకు సిచ్యువేషన్స్ పాజిటివ్గా లేవు. వీళ్ళు ఏంటంటే ఎందుకు నేను ఈ రీడింగ్లో ఇట్లా చెప్తున్నానంటే ఇక్కడ హిడెన్ ఎజెండాస్ అండి. ఇక్కడంతా కూడా మోసపూరితమైన పర్సన్ మీ పర్సన్ ఏంటంటే ఇప్పుడు అన్ని రకాలుగా వాళ్ళకి ఎక్కడైతే భవిష్యత్తు బాగుంటుందో అక్కడ వాళ్ళని వాళ్ళ జీవితంలోకి ఆహ్వానించడానికి, ఒక కొత్త బిగిన్ చేయడానికి వీళ్ళు అవకాశాల కోసం చూస్తున్నారండి. అవకాశవాది అనమాట. సో ఈ అవకాశవాదులు ఇలా ఉన్నందుకు మీరేంటంటే అన్నెసెసరీగా మోసపోవడం జరిగిందండి. మీ వ్యక్తి మిమ్మల్ని మోసం చేశారు, చాలామందిని అయితే మోసం చేయడం కూడా జరిగింది. సో ఇక్కడ ఇంత మనసులో పెట్టుకున్న మీ వ్యక్తి భవిష్యత్తులో అసలు వీళ్ళు బాగుంటారా చూద్దామండి. మిమ్మల్ని కాదని వీళ్ళు వెళ్ళిపోయారు కదా. సో మిమ్మల్ని కాదని చెప్పేసి వీళ్ళు వేరే లైఫ్లోకి వెళ్ళాలని చూస్తున్నారు కదా, వేరే పర్సన్ని కావాలని కోరుకుంటున్నారు కదా. మరి వాళ్ళ భవిష్యత్తు ఎట్లా ఉంటుందో కూడా చూద్దాం. వాళ్ళతో ఉంటే కనుక వీళ్ళ భవిష్యత్తు ఎట్లా ఉంటుందో చూద్దాం. ఎందుకంటే మనం కూడా చూడాలి కదా, కర్మ వర్కౌట్ అవుతుందా లేదా వీళ్ళకి. మిమ్మల్ని చేసిన మోసము మరి వేరే పర్సన్కి వాళ్ళు కనుక మోసం చేశారనుకోండి, ఎగ్జాంపుల్ మోసం చేసినట్టే కదా. ఇప్పుడు మిమ్మల్ని మోసం ఎలాగ చేశారో అలాగే ఇంకొక పర్సన్ జీవితంలోకి వెళ్తే వాళ్ళని కూడా మోసం చేస్తారు. వాళ్ళకి ఇంకా అంతకంటే బెటర్ ఆపర్చునిటీ వస్తే మళ్ళీ అందులోకి వెళ్ళిపోతారు, రైట్. సో చూద్దాం ఒకసారి. యూనివర్స్ కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. యూనివర్స్ కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. యూనివర్స్ కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. వ్యూవర్స్ మనసులో ఉన్న ఈ పర్సన్ వ్యూవర్స్ని మోసం చేసే ఉద్దేశాలు ఫ్యూచర్లో వాళ్ళ మనసులో రాబోతున్నాయి కదా. మరి వీళ్ళని కాకుండా వీళ్ళు వేరే పర్సన్ లైఫ్లోకి వెళ్తే, లేదంటే వేరే వీళ్ళని మోసం చేస్తే అసలు వీళ్ళు ఎలాంటి కర్మ అనుభవిస్తారో చూద్దాం. చూసారా వీల్ ఆఫ్ ద ఫార్చ్యూన్. సో వీల్ ఆఫ్ ద ఫార్చ్యూన్ అంటే కర్మ అండి. సో కర్మ అనేది ఎలా అనుభవిస్తారు ఏంటి అనేది చూద్దాం. ఇప్పుడు మీ పరిస్థితి ఎట్లా ఉందనంటే ఒక స్టక్ ఎనర్జీలో ఉన్నారు. మీరు ఈ పర్సన్ని మోసం చేసి ఈ పర్సన్ మిమ్మల్ని మోసం చేయడం ద్వారా మీరు ఎట్లాంటి నిర్ణయాలు తీసుకొని పొజిషన్లో ఉన్నారు. సో వాళ్ళకి ఎలాంటి కర్మ వస్తుందని కూడా మీరు కొద్దిమంది బాధలో, మరి ఎంత ఇష్టపడ్డ పర్సన్ అయినా సరేనండి, ఆ బాధలో అనిపిస్తుంది అనమాట కొద్దిమందికి. అసలు ఇంతగా నన్ను మోసం చేసి ఇంత ఇమోషనల్గా నన్ను కృంగదీసేసి వీళ్ళు భవిష్యత్తులో ఎంత బాగుంటారు, నిజంగా బాగుంటారు అసలు వీళ్ళు భవిష్యత్తులో అన్న డౌట్ చాలామందికి ఉంటుంది కదా. సో యూనివర్స్ నుంచి అయితే అడుగుతానండి, అసలు మీ వ్యక్తి కనుక ఒకవేళ మిమ్మల్ని రియల్గా మోసం చేసేస్తే మరి ఈ వ్యక్తి మరి భవిష్యత్తులో వేరే వ్యక్తి జీవితంలోకి వెళ్ళిపోవడమా, లేకపోతే మిమ్మల్ని మోసం చేసిన వల్ల వీళ్ళకి ఎలాంటి భవిష్యత్తు వీళ్ళకు ఉంటుందో చూద్దాం, కర్మ ఎలా ఉంటుందో చూద్దాం. సో ద హెర్మిట్, ద కింగ్ ఆఫ్ స్వార్డ్స్, స్లీప్లెస్ నైట్స్ అయితే వస్తాయి తప్పకుండా అండి, కర్మ అనుభవించాలి. డెత్ కార్డ్, ఎస్ ద హ్యాంగడ్ మ్యాన్. చూసారా 10 ఆఫ్ స్వార్డ్స్, మిమ్మల్ని మోసం చేసినందుకు రిగ్రెట్ ఫీల్ వస్తుంది. ద వరల్డ్ కార్డ్, ఓకే. 2 ఆఫ్ వ్యాండ్స్, ద మజిషియన్, 6 కార్డ్స్ వచ్చేసాయి. ఓకే స్లీప్లెస్ నైట్స్, ఓకే.
సో ఇక్కడ మీరు ఈ కార్డ్స్ చూడండి, 4 ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది. సో 4 ఆఫ్ స్వార్డ్స్ అని అంటే మిమ్మల్ని మోసం చేసినందుకు తప్పకుండా వీళ్ళు భవిష్యత్తులో కర్మ అనేది చేంజ్ అయిపోతుందండి. మోసం చేశారు కదా ఇందాక మీకు, అలాగే భవిష్యత్తులో వీళ్ళు కూడా సేమ్ ఒంటరిగా మిగలడం జరుగుతుంది, బాధపడటం జరుగుతుంది. మీరిప్పుడు ఎంతైతే బాధపడుతున్నారు, మీరు ఎంతైతే స్లీప్లెస్ నైట్స్లో ఉన్నారో, అసలు నిద్ర కళ్ళు మూసినా కూడా మీకు నిద్ర రాని పరిస్థితులలో మీరు ముళ్ళ కంచె మీద పడుకున్నట్టు ఇప్పుడు ఉన్నారు. సో అదే సిచ్యువేషన్ మీ పర్సన్కి కూడా ఇన్ కేస్ మిమ్మల్ని కనుక వద్దని వీళ్ళ జీవితంలో వీళ్ళు వెళ్తే వాళ్ళ కర్మ వాళ్ళు చేంజ్ చేసుకున్నట్టేనండి. ఇంకా వాళ్ళ కర్మ వాళ్ళ చేతిలోకి తీసుకున్నట్టే. ఎందుకనంటే మేము మీకు మోసం చేసినట్టుగా అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ 2 ఆఫ్ స్వార్డ్స్, ఇక్కడ 2 ఆఫ్ స్వార్డ్స్ అని అంటే మీరు స్టక్ ఎనర్జీలో ఉన్నారు. మిమ్మల్ని ఎమోషనల్గా అతను ఏంటంటే బ్లాక్మెయిల్ చేసినట్టేనండి, అతను కానీ ఆమె కానీ మిమ్మల్ని ఎమోషనల్గా ఒక స్టక్ ఎనర్జీలో ఉంచి మిమ్మల్ని ఎటు కాకుండా చేసిన ఈ పర్సన్ తప్పకుండా కర్మ అనుభవిస్తారండి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ డెత్ పొజిషన్ కూడా వస్తుంది. అంటే ఇప్పుడున్న ఈ ఆనందము లేకపోతే ఈ పర్సన్ మధ్యలో వాళ్ళ సిచ్యువేషన్స్లలో ఉన్న పర్సన్ కానీ ఎవరైనా సరే వాళ్ళ నుంచి వీళ్ళు మూవ్ ఆన్ అయిపోవడం జరుగుతుంది. ఎందుకంటే భవిష్యత్తులో వీళ్ళు ఎవరైతే మాట విని వీళ్ళు మిమ్మల్ని మీకు దూరం చేసుకున్నారో ఆ వ్యక్తి నుంచి కూడా వీళ్ళు దూరం అయిపోయే సంఘటనలు వీళ్ళ జీవితంలో రాబోతున్నాయండి. దానివల్ల వీళ్ళు ఏంటంటే ఒంటరిగా మిగులుతారు మీ పర్సన్. ఓకేనా? సెల్ఫ్ గ్రోత్, సెల్ఫ్గా ఒక మంచి భవిష్యత్తు కావాలని వీళ్ళు మళ్ళీ వెళ్ళాలని అనుకుంటారు. చాలా ప్రయత్నాలు అయితే వీళ్ళు చేస్తారు. అయితే వీళ్ళు ఏదనుకున్నా సరే ఏది జరగదండి. ఇక్కడ చూడండి, ద హ్యాంగ్డ్ మ్యాన్ రివర్స్. ఒక స్టాగ్నెట్ పొజిషన్లోకి వచ్చేస్తారు, పాస్ పొజిషన్లోకి వచ్చేస్తారు. నీకు ఇంకా ఏం చేసినా సరే అది రివర్స్ అవ్వడం కూడా జరుగుతుంది. భవిష్యత్తులో వీళ్ళు ఎట్లా అనుకున్నారో అలాగా కావండి, వీళ్ళు అనుకున్నవన్నీ కూడా రివర్స్ అవ్వడం కూడా జరుగుతుంది. అండ్ ఇక్కడ రిగ్రెట్ ఫీల్ వస్తుందండి. వీళ్ళు చేసిన తప్పులన్నిటికీ కూడా గుర్తు చేసుకొని వీళ్ళు తప్పకుండా బాధపడతారు. ద మ్యాజిషియన్ కార్డ్ అని అంటే అదే మేజర్ చేంజ్ అండి. భగవంతుడు అనేటోడు ఉంటాడు ఒకరు. సో మనం ఏం చేసినా కూడా ఆ కర్మని మనకి తప్పకుండా అనుభవించేలాగా చేస్తారు. అదే ఒక మేజర్ చేంజ్ రాబోతుంది మీ పర్సన్ లైఫ్లో. సో ఆ మేజర్ చేంజ్ ఎట్లా ఉంటుంది ఏంటంటే వీళ్ళు కోరుకున్నవి ఏవైతే ఉన్నాయో అవన్నీ ఏది కూడా దక్కని పరిస్థితి వీళ్ళకి వస్తుందండి. సో అందుకని ఇక్కడ చూడండి, ఇక్కడ డెత్ కార్డ్ అనమాట. వీళ్ళు కోరుకునేది ఏంటి? మిమ్మల్ని మోసం చేసేసి మిమ్మల్ని స్వార్థపూరితంగా చూసుకున్న పర్సన్ తప్పకుండా మిమ్మల్ని మోసం చేశారంటే వాళ్ళ హిడెన్ ఎజెండాస్ వేరే ఉంటాయి. అంటే ఇంతకంటే మంచి భవిష్యత్తు ఉండాలి, ఇంతకంటే మంచి జీవితం ఉండాలి, నాకు లగ్జరీగా ఉండాలి, నాకు మంచి డబ్బు ఉండాలి, మంచి డబ్బు సంపాదించే పర్సన్ నా జీవితంలోకి రావాలి, లేకపోతే ఇమోషనల్గా నాకు అన్ని రకాలుగా ఇంక ఏది వద్దనేకుండా అన్నీ ఏవైతే కావాలని వీళ్ళు అంత మిమ్మల్ని మోసం చేసి వెళ్ళారో అది ఇలాంటివి ఏవి కూడా దక్కవండి. అవన్నీ దక్కవు. డెత్ కార్డ్ వచ్చిందంటే ఇవి వీళ్ళు కోరుకున్నవి ఏది జరగదనేది ఇక్కడ మీకు రీడింగ్లో అర్థం చేసుకోవచ్చు. అండ్ ద వరల్డ్ కార్డ్ అండి, ఇక్కడ ఈ పర్సన్ ఏంటంటే కర్మ అంటే భవిష్యత్తులో వీళ్ళు చేసిన ఆ పాప కర్మలకి ఖచ్చితంగా మళ్ళా మీ లైఫ్లోకి రావాలని అండ్ మీకు మళ్ళా ఒకసారి కలవాలని చెప్పేసి వీళ్ళకి ఆలోచనలు కూడా రావడం జరుగుతుంది. మీ విలువ తెలుసుకుంటారండి. ద వరల్డ్ కార్డ్ అంటే ఎప్పుడైతే మిమ్మల్ని మోసం చేశారో అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది, భవిష్యత్తులో మీ విలువ తెలుస్తుంది, మిమ్మల్ని కలవాలన్న ఉద్దేశాలు కూడా ఉంటాయి. అండ్ ఈ కర్మ నుంచి బయటపడాలన్న భావన కూడా వస్తుందండి. అంటే భయం కలుగుతుంది వీళ్ళకి. ఏంటి, నేను ఇదంతా చేశాను కాబట్టి, మిమ్మల్ని మోసం చేశాను కాబట్టి, మీతో అన్ని రకాలుగా ఆనందాన్ని పంచుకున్న ఈ పర్సన్, మీతో ఒక భవిష్యత్తు ఊహించుకున్న ఈ పర్సన్ ఇప్పుడు ఏంటి, మిమ్మల్ని కాదని చెప్పేసి వెళ్ళిపోయి ఎంతో ఆనందకరమైన జీవితం గడపాలి, నేను అన్నీ పొందగలుగుతాను అనుకున్న ఈ పర్సన్ ఖచ్చితంగా వాళ్ళ కర్మ అనుభవిస్తారు. అండ్ భవిష్యత్తులో వాళ్ళు కోరుకున్నది, వాళ్ళు ఏదైతే కావాలని అనుకుంటున్నారో అది ఏది కూడా వీళ్ళు అనుకున్న విధంగా జరగదండి. ఏది జరగదు. ఎందుకంటే ఇక్కడ డెత్ కార్డ్ వచ్చింది చాలా స్ట్రాంగ్గా. అండ్ ఇక్కడ స్లీప్లెస్ నైట్స్ వచ్చినాయి. ఇవి రెండు చాలండి. ఈ రెండు కార్డ్సే వీళ్ళ భవిష్యత్తుని నిర్ణయిస్తుంది అనమాట. సో కర్మ ఎనీవే ఇట్ విల్ చేంజ్. ఎప్పుడైతే మనం ఒకరిని ముంచి, ఒకరిని మోసం చేసి, ఒకరి నుంచి కొన్ని లాభాలు పొంది తర్వాత ఆ పర్సన్నే మనము బ్లేమ్ చేసి, ఆ పర్సన్నే మనము తప్పుగా చూపించి ఇవన్నీ చేసినందుకు తప్పకుండా మనకు చేసిన దానికి వాట్ వీ గివ్ వీ విల్ గెట్ ఇట్ బ్యాక్ అండి. మనం ఏదైతే ఇస్తామో అదే మనకి రిటర్న్ గిఫ్ట్గా వస్తుందన్నమాట. కాబట్టి మీరు ఎక్కడ కూడా బాధపడద్దు, పేషెన్స్గా ఉండండి. ఏంటంటే ఇక్కడ వస్తే మీ వ్యక్తి మంచిదేనండి, రాకపోతే మాత్రం వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవించక తప్పదని యూనివర్స్ మీకు క్లియర్గా చెప్తున్నారు. అయినా సరే మీరు చాలా జెన్యున్గా ఇష్టపడ్డారు ఆ పర్సన్ని మీ జీవితంలోకి కావాలని మేబీ మీరు కోరుకుంటున్నట్టున్నారు చాలామంది. సో మనం ఇంకొకసారి అయితే
ఒక ఆప్షన్స్ ద్వారా అయితే చూద్దామండి. మీరు అనుకున్నట్టుగా 2 ఆప్షన్స్ తీసాను. యెస్ ఆర్ నో తీద్దాము. సో, ఇన్ కేస్ ఇక్కడ మీకు యెస్ వస్తేనేమో మీ పర్సన్ మీ లైఫ్‌లోకి తిరిగొస్తారు. ఒకవేళ నో అంటేనేమో నెగెటివ్ కార్డ్ వస్తది. దాంతో మీకు అర్థమైపోతుంది. ఈ పర్సన్ అయితే జెన్యూన్ కాదు. మ్యానిపులేటివ్ పర్సన్. వాంటెడ్‌లీ మీ లైఫ్‌లోకొచ్చారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి, లేదంటే వాళ్ళ అవసరాలు తీర్చుకోవడం కోసం మీ జీవితంలోకి వచ్చారని చెప్పేసి కూడా మీకు అర్థమైపోతుందండి. కాబట్టి నేనేం చేస్తానంటే ఒక 2 కార్డ్స్ అయితే తీస్తాను. సో దట్ మనకు ఒక క్లారిటీ అనేది కూడా క్లియర్‌గా వస్తదండి. మీ పర్సన్ మంచి పర్సనా కాదా అనే ఒక క్లారిటీ కూడా మీకు వచ్చేస్తుంది. సో నేను ఇక్కడ ఇంకొక కార్డ్స్ అయితే పెట్టాను. చూద్దాము. 2 చాయిసెస్ పెడతాను. 1 కార్డ్, ఫస్ట్ కార్డ్ యెస్, సెకండ్ కార్డ్ నో. ఓకే. ఎందుకంటున్నానంటే అండి ఇక్కడ గుడ్డిగా ప్రేమించేస్తారు చాలామంది. పెళ్ళైన వాళ్ళు గానీ, పెళ్లి కాని వాళ్ళు గానీ, రిలేషన్‌షిప్‌లో ఉన్న వాళ్ళు గానీ, ఈ పర్సన్‌ని మీరు గుడ్డిగా ప్రేమించేశారు. వాళ్ళ అటాచ్‌మెంట్‌లో పడిపోయారు. వాళ్ళ ఎమోషన్స్ నుంచి బయటపడలేకపోతున్నారు. ఆ పర్సన్ మంచోళ్ళు కాకపోయినా పర్వాలేదు గానీ, నాతో ఉంటే చాలు అనే ఒక చూడండి ఇక్కడ 5 ఆఫ్ కప్స్. సో, ఆ పర్సన్ నాతో ఉంటే చాలు అని ఒంటరిగా రోజు బాధపడటం, ఏడవడము, వాళ్ళే కావాలని కోరుకోవడము, ఎమోషనల్‌గా ఇంకెవరైనా మంచిగా నచ్చి వాళ్ళు పెళ్లి చేసుకోవాలని వచ్చినా, లేకపోతే వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనలొచ్చినా కూడా మీరెక్కడ కూడా ఈ పర్సన్‌ని తప్ప వేరే వాళ్ళని చూడలేకపోతున్నారు. వాళ్ళ స్థానంలో ఇంకొకరిని చూడలేకపోతున్నారు. ఈవెన్ పెళ్ళైన వాళ్ళైనా సరేనండి, వాళ్ళ నుంచి దూరంగా ఉన్నందుకు ఇబ్బంది పడటము. అలాగే రిలేషన్‌షిప్‌లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ గురించి బాధపడుతూ ఉండడము. సో, మోసం చేశారు అని తెలిసినా కూడా ఆహ్, ఎందుకు అంటే ఇది ఎమోషనల్ అటాచ్‌మెంట్ కాబట్టి ఎంత తప్పులు చేసినా సరేనండి మీరు క్షమించడం కోసమే చూస్తారు తప్ప వాళ్ళ నుంచి మీరు దూరం అవ్వాలన్న ఉద్దేశం మీకు ఉండదు. అవునా కదా? సో ఎనీవే అండి ఇక్కడ మనం చూద్దాము భవిష్యత్తులో మరి ఈ పర్సన్ మోసం చేస్తే మాత్రం కర్మ తప్పదండి. కర్మ విల్ హిట్ దెమ్. బట్ ఒకవేళ మీకు టైం బాగుండి ఒకవేళ మీరు కోరుకున్న ఒక ఏమంటారు ఫలిస్తే కనుక మీరు ప్రే చేస్తారు కదా, చాలామంది మేనిఫెస్ట్ చేస్తారు కదా. సో అలా ఫలించి ఒకవేళ మీ వ్యక్తి మీ లైఫ్లోకి వస్తున్నారా లేదా అనేది కూడా చూద్దాం. సో నేను ఫైనల్గా అయితే షఫుల్ చేస్తున్నాను. ఇంకొకసారి ఫైనల్గా షఫుల్ చేస్తున్నానండి. మీ వ్యక్తి మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి వస్తున్నారా లేదా? ఫస్ట్ కార్డ్ ఎస్, సెకండ్ కార్డ్ నో. ఫస్ట్ కార్డ్ పాజిటివ్గా ఉందనుకోండి ఎస్, చాలామంది జీవితంలోకి తిరిగి వస్తారు. ఒకవేళ సెకండ్ కార్డ్ నెగిటివ్గా వస్తే నెగిటివ్ నో. ఫస్ట్ కార్డ్లోనే ఎస్ ఆర్ నో తెలిసిపోతుందండి. సో హో 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 ద టవర్ కార్డ్ అండి. ఇది రివర్సా లేకపోతే స్ట్రైట్ అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది. ఇదేమో ఎస్ ఫస్ట్ కార్డు మీ పర్సన్ వస్తారు, సెకండ్ కార్డు నో. ఒక టవర్ కార్డ్ అయితే వచ్చింది మనకి. ఈ టవర్ కార్డ్ అనేది ఒకటి న్యూ బిగినింగ్ ఉంటుంది, లేకపోతే ఎండ్ కూడా అవుతుంది అనమాట రిలేషన్షిప్. జస్టిస్ అండ్ 8 ఆఫ్ వ్యాండ్స్. సో ఇక్కడ మనకి రెండిట్లో ఏది పాజిటివ్ కార్డ్ అని అంటే ఇక్కడ మనకి జస్టిస్ అండి. సో జస్టిస్ అనేది మీ లైఫ్లో తప్పకుండా జరుగుతుంది. అయితే ఈ జస్టిస్ అనేది ఎలా జరుగుతుంది ఏంటంటే ఒకటి కొత్తగా మీరు ఈ రిలేషన్షిప్లో ఎండ్ అయిపోతారు, ఒక న్యూ బిగినింగ్ వస్తుంది. అప్పుడు మీ భవిష్యత్తులో మీరు కోరుకున్న విధంగా మీ జీవితం ఉంటుందండి. ఓకేనా? ఈ పర్సన్తో కాకపోయినా వచ్చే పర్సన్తోనైనా మీ జీవితం బాగుంటుంది. ఆర్ ఈ పర్సనే మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి వస్తారు. ఎండ్ అనేది మీకు ఇప్పుడున్న గొడవలు, కొట్లాటలు అవన్నిటికి ఎండ్ పడి మళ్ళీ మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు. అదొక జస్టిస్ అనమాట. మీకు న్యాయం జరుగుతుంది అనేది అర్థం. అయితే మేడం మరి ఇది ఎట్లా క్లారిటీ నాకు మరి వ్యక్తి వస్తారు న్యూ బిగినింగా లేకపోతే ఎండ్ అనేది నాకు క్లారిటీ రావడం లేదు. అలాగే మరి పర్సన్తో జస్టిస్ అయితే ఉంది, నా జీవితానికి జస్టిస్ ఉంది అంటున్నారు, కానీ ఈ వ్యక్తితో ఉందా లేకపోతే వేరే వ్యక్తితో ఉందా అనేది కూడా నాకు క్లారిటీ లేదని మీరు అడుగుతున్నారు కదా. సో నేను చెప్తానండి, ఇంకొకసారి నేను 3 కార్డ్స్ అయితే తీస్తాను. మీ పర్సన్, మీ ప్రజెంట్ ఎక్స్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీతో రిలేషన్షిప్లోకి వస్తారా? ఇది కంప్లీట్ జనరల్ రీడింగ్ అండి. సో మీకు కరెక్ట్ రీడింగ్ అని అంటే పర్సనల్ రీడింగ్ తీసుకోవాలి. బట్ ఎనీవే నేను చాలామంది మెజారిటీ ఆఫ్ వ్యూవర్స్ యొక్క భవిష్యత్ అండి ఇది, వాళ్ళది మాత్రం రీడింగ్ వస్తుంది. బట్ ఎవరికి కనెక్ట్ అవుతుంది అనేది మనం చెప్పలేమండి. సో ఎనీవే యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ఫైనల్లీ ఐమ్ షఫ్లింగ్. వ్యూవర్స్ యొక్క మనసులో ఉన్న ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ప్రజెంట్, ఆ పర్సన్తో వీళ్ళ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది, మళ్ళీ వీళ్ళ లైఫ్లోకి తిరిగి వస్తారా లేదా? సో 8 ఆఫ్ వ్యాండ్స్ వచ్చిందండి. ద స్టార్ కార్డ్, ఓకే గొడవలు 5 ఆఫ్ వ్యాండ్స్ అండ్ ఇక్కడ 3 ఆఫ్ పెంటికల్స్. ఇది మీకు ఛాన్సెస్ అనేది తక్కువ అండి, చాలా తక్కువ ఛాన్సెస్. ఇక్కడ 7 ఆఫ్ పెంటికల్స్ అండ్ ఇక్కడ 4 ఆఫ్ వ్యాండ్స్. సో ఓవరాల్గా అయితే ఇక్కడ మీకు ఎలా ఉంటుంది ఏంటంటే
కొద్ది మందికండి ఛాన్సెస్ రీయూనియన్ ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే కొంచెం గొడవలు, కొట్లాటలు కూడా నడుస్తాయండి. ఇక్కడ మీరు మాట్లాడుకునే దాన్ని బట్టి మాత్రమే మీ లైఫ్‌లో ఈ పర్సన్ తిరిగి వస్తారు. అంటే కమ్యూనికేషన్ చేసుకున్నప్పుడు, మీరు మీ పర్సన్ కలిసినప్పుడు, కమ్యూనికేట్ చేసుకున్నప్పుడు, మీరు తొందరపడి గొడవలు పడటము, కొట్లాడడాలు, లేకపోతే మళ్ళా డామినేషన్ చూపించడాలు, ఇట్లాంటివన్నీ మీకు మళ్ళా రిపీట్ అయితే మాత్రం మళ్ళా సేమ్ స్టోరీ. ఏంటంటే ఓల్డ్ స్టోరీ. ఏం స్టోరీ అవుతుంది? ఇక్కడ బ్రేకప్‌కి వెళ్ళిపోతారు. లేదు మీరు కొంచెం సామరస్యంగా మాట్లాడుకొని, మీరు మంచి నిర్ణయాలు తీసుకొని, మీ జీవితంలో ముందుకెళ్తే, మీరు ఒక ఆలోచనలు చేస్తే, అసలు ఈ పర్సన్‌తో మీ లైఫ్‌లో ఉంటే ఎలా ఉంటుందని మీరు అనుకుంటే, అండ్ ఈ పర్సన్ ఒకవేళ మోసపూరితమైన వ్యక్తి అయినా సరే నా జీవితంలోకి రావాలని మీరు ఒకవేళ అనుకున్నా సరే, ఇక్కడ ఏమవుతుందంటే కమ్యూనికేషన్ మెయిన్ చూపిస్తుందండి. ఎనీథింగ్ ఇట్ ఈస్ కమ్యూనికేషన్ అండ్ దట్ టు పాజిటివ్ కమ్యూనికేషన్. ఇక్కడ ఏముందండి, ఇక్కడ గొడవలు, కొట్లాటలు చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నాయి ఫ్యూచర్‌లో. గొడవలు అంటే ఏంటండి, ఫైటింగ్‌లు కొట్టుకోవడం కాదు. మన మాటలతోనే యుద్ధం అనమాట. అండ్ వేరే పర్సన్స్ కూడా వచ్చి మీతో గొడవలు పట్టాలు, ఇవన్నీ కనిపిస్తున్నాయి ఫ్యూచర్‌లో. ఒకవేళ ఇదే రిలేషన్‌షిప్ కావాలనుకుంటే. అంటే వాళ్ళ సైడ్ వాళ్ళు గానీ, మీ సైడ్ వాళ్ళు గానీ మధ్యలో వీళ్ళకి మీకు మీ పర్సన్‌కి ఉండడం. సో, వాళ్ళ వల్ల మీకు ఫ్యూచర్‌లో మళ్ళా ప్రాబ్లమ్స్ రావడం. అండ్ అలాగే ఇక్కడ చూడండి 9 ఆఫ్ వ్యాండ్స్. సో, ఇక్కడ మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఏం చేసినా సరే ఇక్కడ కొంచెం డిసప్పాయింట్‌మెంట్ కూడా ఉంది మీ రిలేషన్‌షిప్‌లో. అంటే ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే వస్తే గనక మిమ్మల్ని మనీ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మిమ్మల్ని మళ్ళీ దగ్గరవుతారండి. 7 ఆఫ్ పెంటికల్స్ కొద్ది మందికి. అండ్ కొద్దిమంది ఏంటంటే మీకు అన్ని రకాలుగా సపోర్టింగ్‌గా ఉండడం కోసమే మీ లైఫ్‌లోకి తిరిగొస్తారు. అండ్ ఇక్కడ 4 ఆఫ్ వ్యాండ్స్ అనంటే ఇక్కడ మీ పర్సన్ అయితే మీ లైఫ్‌లోకి తిరిగి వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడ ఏంటంటే ఏదైనా సరే జరగాలి అనంటే మీకు మీ పర్సన్‌కి కమ్యూనికేషన్ ఇంపార్టెంట్. అండ్ ఇట్లాంటి గొడవలకు మూల కారణమైన పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, ఆ పర్సన్స్ మీ ఇద్దరికి సామరస్యంగా గనక చెప్పగలిగితే దెన్ మీ ఇద్దరు ఒకటవుతారు. బట్ లేదు అనంటే వీళ్ళ వల్ల కూడా వేరే పర్సన్స్ వల్ల మెయిన్‌గా మీ రిలేషన్‌షిప్‌లో ఆ బ్రేకప్ అనేది రాబోతుంది. సో, ఇది భవిష్యత్ అండి. ఇక్కడ ఏంటంటే అదే పర్సన్ కావాలని అనుకుంటే ఒకటి వాళ్ళతో గొడవలు పడకుండా ఉండడం, ఇంకోటి మోసం చేస్తే గనుక మీరు వదిలేయడం. వాళ్ళతో గొడవలు పడి మీరు అన్నీ నిలదీసినప్పుడు ఆటోమేటిక్‌గా ఏమైతదంటే వాళ్ళు చెప్తారు, వాళ్ళు తప్పుగా ఫీల్ అవుతారు, వెళ్ళిపోతారు. సో, ఇది అనమాట. సో, ఇవన్నీ అర్థం చేసుకొని ఏంటంటే మీరు సామరస్యంగా ఒకవేళ అదే పర్సన్ కావాలని అనుకున్నా కూడా వాళ్ళు మనీ మైండెడ్ ఉన్నారండి కొద్దిమంది. వచ్చినా సరే మీతో ఒక అవసరాల కోసం కొద్దిమందొస్తారు. ఇంకెవరో చాలా తక్కువ అండి. ఇక్కడ మనకు కొంచెం ఒక 20% మాత్రం పాజిటివ్‌గా మీతో లైఫ్‌లో ఉండాలని వస్తున్నారు. అంటే మనకి నెగెటివ్ థాట్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఇక్కడ మీ పర్సన్‌తో. అంటే ఈ ఎక్స్ పార్ట్నర్‌తో మీకు మాక్సిమం అయితే గొడవలున్నాయండి బాగా ఫ్యూచర్‌లో. ఒకవేళ వాళ్ళని కదిపించినా సరే గొడవలు జరిగే అవకాశాలే కనిపిస్తున్నాయి. అది మేబీ వేరే పర్సన్స్ కూడా ఇన్వాల్వ్‌మెంట్ ఉందండి ఇక్కడ. మీ పర్సన్ మీ లైఫ్‌లోకి రాకపోవడానికి. సో, ఆ పర్సన్స్ క్రియేట్ చేస్తారనమాట. గొడవలు అనేటివి క్రియేట్ చేయడం. వాళ్ళు మీ పైన వాళ్ళకి అదే అవి ఇవి చెప్పి చాడీలు సంథింగ్. సో, ఇంకా ఫైనల్‌గా నేనైతే ఒకసారి చూస్తానండి. మీకు యూనివర్స్ ఏం గైడెన్స్ ఇస్తున్నారో చూద్దాము. ఈ వ్యక్తి పట్ల మీకు యూనివర్స్ ఎలాంటి గైడెన్స్ ఇస్తున్నారో చూద్దాము. ఈ వ్యక్తి పట్ల మీకు యూనివర్స్ ఏం గైడెన్స్ ఇస్తున్నారో చూద్దాం. ఫైనల్లీ నేను ఇంకోసారి షఫుల్ చేస్తాను. ఈ వ్యక్తి పట్ల మీకు యూనివర్స్ ఎలాంటి గైడెన్స్ ఇస్తున్నారో చూద్దాం. యూనివర్స్ కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. సో, 8 ఆఫ్ పెంటికల్స్, నైట్ ఆఫ్ కప్స్, నైట్ ఆఫ్ స్వాట్స్ అండ్ 3 ఆఫ్ కప్స్. మోసం చేశారు చెప్తున్నాను కదా. ఇక్కడ 7 ఆఫ్ స్వాట్స్. కొద్దిమంది అయితే మోసం చేస్తున్నారు. 10 ఆఫ్ కప్స్ అండ్ ఇక్కడ నైట్ ఆఫ్ పెంటికల్స్. ఒకటైతే గ్యారంటీ ఏంటంటే మీ భవిష్యత్తులో మీరు కోరుకున్న విధంగా మీ జీవితం ఉంటుందండి. మీరు ఎలాగైతే కావాలనుకుంటున్నారో అది మీ జీవితంలో ఉంటుంది. అది ఎలా ఉంటుంది ఏంటనంటే ఇక్కడ ఒకటండి, మీ అంత మీరు చేంజ్ చేసుకొని, మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకొని మీ భవిష్యత్తుని మీరు తీర్చిదిద్దుకోవడం అండి. తీర్చిదిద్దుకోవడం అంటే ఏంటి? మీరు నిర్ణయం తీసుకొని లైఫ్లో ముందుకెళ్ళడం. అంటే మంచి చెడు తెలుసుకోవడం. మీరు మీ సిచ్యువేషన్ని బాగా ఆలోచించి చూడండి. ఎంతవరకు మీ పర్సన్ జెన్యూన్ పర్సన్, ఈ పర్సన్ మంచి వాళ్ళు కాదని తెలుసుకున్నా కూడా మీరు అలాగే అతనే కావాలి, ఆమెనే కావాలని మీరు అనుకుంటే మీ భవిష్యత్తులో కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకునే దాన్ని బట్టే ఇక్కడ మీకు భవిష్యత్తు ఉంటుంది. లేదంటే ఈ నెగిటివ్ ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో ఆ నెగిటివ్ ప్యాటర్న్స్ అన్నిటినీ వదిలేసి, అంటే ఆ ఎక్స్ పార్ట్నర్ని వదిలేసి మీ లైఫ్లో ముందుకెళ్తే కనుక తప్పకుండా మీ భవిష్యత్తు బాగుంటుంది. అండ్ ఇక్కడ సెలబ్రేషన్, ఫ్రెండ్స్ అండ్ సొసైటీ ఇవన్నీ కూడా ఏంటంటే మీకు సపోర్టింగ్గా ఉండడము, మీకు ఒక మంచి భవిష్యత్తు ఇవ్వడానికి చూడడం. అది మేబీ పేరెంట్స్ ఉండొచ్చు, మీతో ఉన్న ఫ్రెండ్స్ మంచి సలహాలు ఇవ్వచ్చు. బట్ మిమ్మల్ని వదులుకోరండి. మీతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు మీతో ఉన్నవాళ్ళు. సో, వాళ్ళ సపోర్టే మీకు చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే ఆ నెగిటివ్ ప్యాటర్న్స్ నుంచి బయటపడాలండి. అంటే ఇప్పుడున్న ఆ పర్సన్ ఆలోచనల నుంచి మీరు బయటపడాలి.
అండ్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి, ఈ పర్సన్ మిమ్మల్ని మోసం చేయడానికి మీ లైఫ్లోకి వచ్చారని చెప్పి మీరు అర్థం చేసుకోవాలి. సో ఇవి అర్థం తెలిసి కూడా మీకు తెలుసు ఈ పర్సన్ మోసం చేశారని తెలుసు, అయినా వాళ్ళే కావాలని మీరు కోరుకుంటున్నారు కొద్దిమంది. సో ఇక్కడ 10 ఆఫ్ కప్స్ అని అంటే మీరు ఎప్పుడైతే ఇవన్నీ అర్థం చేసుకొని మీరు ఒక డెసిషన్ తీసుకొని మీరు లైఫ్లో ముందుకెళ్తారో అప్పుడే మీకు ఒక మంచి ఫ్యామిలీ లైఫ్ అనేది ఏర్పడుతుంది. అంటే మళ్ళీ మీ భవిష్యత్తు బాగుంటుందని క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఇక్కడ మళ్ళీ మీ లైఫ్లోకి ఒక న్యూ పర్సన్ లేదంటే ఆ ఎక్స్ పార్ట్నర్ కూడా మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. బట్ నాకు తెలిసి మీరు ఒక మంచి స్ట్రాంగ్ ఇండిపెండెంట్ ఫైనాన్షియలీ స్ట్రాంగ్ పర్సన్ అవ్వాలి. మీరు మీకంటూ ఒక ఇండిపెండెన్సీ ఒక తెచ్చుకోవాలి. అంటే డిపెండెన్స్ ఉండకుండా ఇండిపెండెంట్గా మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకుంటే మీరు ఒకరి కోసం ఎదురు చూడాల్సిన అవసరం కానీ ఒకరు మిమ్మల్ని మోసం చేసే పరిస్థితి దాకా తీసుకురచ్చుకోవడం కానీ ఇట్లాంటివి జరగవనే యూనివర్స్ మీకు గైడెన్స్ ఇస్తున్నారండి. ఓకేనా? సో ఈ రీడింగ్ ఎలా ఉంది ఏంటి మీరు ఒకసారి కామెంట్ చేయండి. అలాగే పర్సనల్ రీడింగ్ తీసుకోండి. పర్సనల్ రీడింగ్ తీసుకుంటే మీ లైఫ్లో మీకు చాలా వరకు ఒక మంచి గైడెన్స్ యూనివర్స్ ద్వారా రావడం వల్ల మీ జీవితంలో మంచి మార్పులు కూడా రాబోతున్నాయి. ఓకేనండి? థ్యాంక్ యూ.